ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం. ఇది మనకు బుధవారం సంబంధించిన వీడియో అసలు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్టయితే మార్కెట్ అనేది మనకు ఈ 25,169లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,198లో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. దీంట్లో ఈ 25,400 పిఈ మరియు ఈ 24,800 సిఈ అనేది యాడింగ్ జరిగింది. ఒక్కసారి మనం పీని గమనిద్దాం. ఇక్కడ మనం పీని గమనించినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఇది మనకు స్టార్టింగ్ దీని నిన్నటి క్లోజింగ్ మీద ఏర్పడింది. ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 9:43కి మళ్ళీ ఇది కింది రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చిందో మనం యాడ్ చేసుకున్న పీలు కూడా డౌన్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మొదటిసారిగా ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనకు మొదటిసారిగా కిందికి వచ్చినప్పుడు బై చేసుకున్నట్లయితే మళ్ళీ ఇది దీని దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత రెండోసారి ఇక్కడ నుంచి మనకు మళ్ళీ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మనకు ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే సపోర్ట్ తీసుకుంది కానీ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఇటువంటి క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ ఇది కింది రావడం జరిగింది. కిందికి వచ్చిన తర్వాత మనకు ఈ 915 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరియు కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఇక్కడ మనకు వన్ టైం వచ్చింది. మళ్ళీ మనకు రెండోసారి రాలే కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ మనకు టైం చూసినట్టు ఇక్కడ మనకు 3 గంటల వరకు ఇక్కడకు చేరుకుంది. ఎప్పటి నుంచి మనకు 150 నుంచి అంటే 1.5 అవర్ ఇది ఇందులోనే మనకు ట్రాలీ అవ్వడం జరిగింది. దీనివలన ఏమైందంటే సీల్ అనేది పెరగడం జరిగింది, మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఇన్ టైంలో జరిగినట్లయితే ఇది మనకు పైనుంచి ఇది మనకు 2 గంటల టైంలో ఇక్కడక చేరుకొని మళ్ళీ వచ్చినట్లే ఈ 2 గంటల టైంలో ఇటుకు వచ్చినట్లయితే మనకు 1 అవర్ టైం ఉంది కాబట్టి ఇది మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉండేది. కాకపోతే పీ అనేది స్ట్రాంగ్ ఉండట్లే ఇక్కడ నుంచి మనకు ఈ 150 నుంచి వెళ్ళి ఇది మనకు 3 దాకా ఇక్కడకు వెళ్ళడం జరిగింది. దీని హైకి ఇక్కడకు వెళ్ళడం జరిగింది. కానీ మనం యాడ్ చేసుకున్న పీలు మాత్రం ఇక్కడకు రావు. మొదటిసారి మనకు యాడ్ చేసుకున్న పీలు సేమ్ ఇదే మూమెంట్ చూపిస్తాయి, కానీ సెకండ్ సారి మూమెంట్ మాత్రం ఇది ఇక్కడ చేరుతుంది. కానీ కొన్ని ఇక్కడికి ఈ విధంగా కొంచెం తక్కువ చేరడం జరుగుతుంది. ఇది మనం గుర్తించాలి. అదేవిధంగా ఒకసారి మనం సీని గమనిస్తే ఇది ఒక 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఈ క్యాండిల్ అనేది ఇక్కడ నుండి ఒక 915 క్యాండిల్ అనేది ఇక్కడ నుండి మనకు కిందికి డ్రాప్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే డ్రాప్ అయిందో మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. అంటే మొదటిసారిగా ఇది మనకు ఎప్పుడైతే పీ అనేది డౌన్ అయిందో ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనం సీని బై చేసుకోవచ్చు. కాకపోతే మనకు మేజర్గా సపోర్ట్ అనేది మళ్ళీ మనకు ఈ మొదటిసారి పడ్డప్పుడు ఎప్పుడైతే కిందికి వచ్చిందో ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మంచి మూమెంటం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 317 నుంచి మళ్ళీ ఇది 413కి వచ్చింది. ఆ తర్వాత ఈ విధంగా ఇది డ్రాప్ అయింది. డ్రాప్ అయినా కూడా ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 3 గంటల వరకు ఇక్కడ కిందికి రావడం జరిగింది. మళ్ళీ పెరిగినా కూడా ఈ హాఫ్ అన్ అవర్లో పెద్ద మూమెంటం ఏముండదు. కానీ ఎప్పుడైతే ఇది మనకు 2 o'clock మళ్ళీ చెప్తున్నా 2 o'clock టైంలో ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ ఇది కొంచెం ఇక్కడకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలు ఒకసారి పీలను గమనిద్దాం. ఇక్కడ ఈ 25,000 పీ ఒకటి గమనిద్దాం. ఇది 25,000 పీ అనేది మనకు నిన్న క్లోజింగ్ ఇది 41 రూపాయలు. 41 రూపాయల నుంచి ఇది ఎక్కడ పెరిగింది, ఇది మనకు 74 రూపాయల దాకా పెరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ అయిందో ఇక్కడ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 82 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం బై చేసుకుని మిస్ అయినా కూడా మళ్ళీ కిందికి వచ్చింది మార్కెట్ అనేది ఇక్కడ మొదటిసారిగా. ఇక్కడ మనం ఖచ్చితంగా బై చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మూమెంటు ఇక్కడ రాకుంటుంది కాబట్టి. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ 83 రూపాయలకి వెళ్ళింది. సెకండ్ సారి మనకు బై చేసుకున్న ఆప్షన్ మనకు రాలేదు. ఎప్పుడైతే మనకు మొదటి
మన ఆడేసుకున్న పిఈ 915 క్యాండిల్ దగ్గరికి సపోర్ట్ తీసుకుందో ఇది కూడా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, కింద ఉన్న 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది బ్రేక్ కాలేదు. ఇది మనకు 41 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 68 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. కానీ మెయిన్ పీ మాత్రం మనకు ఇక్కడకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,050 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ డౌన్ అయింది. 63 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడకి వెళ్ళింది. ఇది మనకు 103 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇదంతా డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకు మెయిన్ పిఈ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 54 రూపాయల నుండి 54 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 25,950 ఇది మనకు 33 రూపాయలు. ఇది ఇక్కడ నుండి మనకు 40 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడికి వెళ్ళింది. ఇది 58 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 66 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ నుండి 32 రూపాయల నుండి ఓకేనా మళ్ళీ 32 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 53 రూపాయలకు వెళ్ళింది పీఈలో. అదేవిధంగా సిఈని ఒకసారి గమనిద్దాం. సిఈ చూసినట్లయితే ఈ 25,100 సిఈ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే మొదటిసారిగా మనకు పీఈ కిందికి వచ్చిందో ఇది మనకు 115 రూపాయల నుండి ఇది 140 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత సెకండ్ సారి మళ్ళీ ఎప్పుడైతే హైకి తాకి మళ్ళీ అక్కడ నుండి డౌన్ అయిందో ఇది మళ్ళీ 106 రూపాయల నుండి మెల్లమెల్లగా పెరుగుకుంటూ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 163 దాకా వెళ్ళింది. ఓకేనా, మళ్ళీ అక్కడ నుంచి డౌన్ అయ్యి ఈ మధ్యలో మనం బై చేసుకోవద్దు. ఎందుకనంటే ఎప్పుడైతే మనకు మెయిన్ దాని హైకి తాకినప్పుడు మాత్రమే మళ్ళీ సిఈ పెరిగే ఛాన్స్ ఉంటుంది తప్ప మధ్య నుంచి పెరిగే ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఇది మనకు ఇక్కడ డౌన్గా ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుందో మళ్ళీ అక్కడికి రావడం జరిగింది సిఈలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 25,050 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది 255. ఇది మళ్ళీ మనకు 146 రూపాయల నుండి ఇది మనకు 176కి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 133 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 190 రూపాయల దాకా అంటే 200 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి మూమెంట్ తీసుకుందో మళ్ళీ 130 రూపాయల దాకా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,200 సిఈ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మళ్ళీ ఇది మనకు 73 రూపాయల నుండి ఇది 89 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 64 రూపాయల నుండి పెరుగుకుంటూ ఇది మళ్ళీ మనకు 103 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఈ కిందికి డౌన్ అవ్వడం జరిగింది. ఎందుకు ఇంత డౌన్ అయిందంటే ఇక్కడ మనకు మెయిన్ పీ అనేది మనకు 915 క్యాండిల్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళినప్పుడు ఇదంతా మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే చివరిసారిగా ఈ 25,250 సిఈ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది 56 రూపాయల నుండి ఇది మనకు 69 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత 50 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు మెల్లగా 80 రూపాయల దాకా వెళ్ళింది. ఓకేనా, 80 రూపాయల నుంచి మళ్ళీ ఇది డౌన్ అవ్వకుంటూ ఇది మనకు దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ రావడం జరిగింది సిఈలో. ఈ విధంగా ఉంది ఈరోజు బుధవారం మార్కెట్. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ.